అదే ఫ్రెండ్స్, ఈ బావిలో ఒక ముఖ్యమైన ఒక 2 మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అది వెరీ ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక పాతకాలం నాటి బావి దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. ఇది పాతకాలం నాటి బావే. దీంట్లో ఈ మధ్య పడిన వర్షానికి నీళ్ళు అయితే వచ్చినాయి. ఓటల ద్వారా వస్తాయి అంతేగాని ఎప్పటికీ ఎండాకాలం కూడా నీళ్ళు ఇంకిపోకుండా అలాగే ఉంటాయి. అందులో స్పెషల్ ఏమంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బాగా ఫ్రెష్గా గడ్డంత విధంగా ఇట్లా వచ్చింటుంది, అంత మొలకలు వచ్చింటుంది. అందుకు పక్షులు ఇట్లా ఆకులన్నీ పేరుకొని పోయి బాగా నీట్గా గూళ్ళు అల్లుకొని ఉంటాయన్నమాట. ఇవి చూడండి, అన్ని పక్షులన్నీ ఏ విధంగా అల్లుకున్నాయో అని గూళ్ళు. అందులో అలాగే ఈ బావిలో ఒక ముఖ్యమైన మొక్క అనేది ఉంది. అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదో ఫ్రెండ్స్, బావి ఇది పాతకాలం నాటి బావి అయితే ఇదే ఫ్రెండ్స్. చిన్న బావి అయితే మామూలుగా కొన్ని బావిలు పెద్దగా చాలా ఎక్కువ వెడల్పుగా ఉంటాయి. కానీ వెడల్పు చిన్నవి పెద్దవి అన్ని రకాలుగా ఉంటేనే కదా దాంట్లో స్పెషాలిటీ అనేది వస్తుంది. అన్నీ పెద్దగా ఉంటే బాగుండదు, అన్ని చిన్నగా ఉంటే బాగుండదు. ఒకటి అట్లా ఒకటి ఇట్లా ఉంటే బాగుంటుంది. అక్కడ చూడండి, ఆ గోలో అయితే పక్షులు అడుస్తున్నాయి నేను వచ్చినందుకు. సరే, ఒక 5 నిమిషాలు వీడియో తీసుకుని వెళ్ళిపోతా. మీరేం సైలెంట్గా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీ పని మీది, నా పని నాది, ఓకేనా? ఇది చూడండి, వర్షాకాలం కాబట్టి పక్షులు ఎంత ఫ్రెష్గా కట్టుకుంటున్నాయి గూళ్ళు. అదో అక్కడ చూడండి, ఇంకా ఫ్రెష్ గూడు, అది చిన్న గూడు ఫ్రెష్ ఇప్పుడు కడుతుంది అనమాట. ఇవన్నీ కట్టుండే ఆల్రెడీ. ఏదో అక్కడ ఒకటి కట్టింది, ఒక 5-6 ఉన్నాయి. ఇట్లుంటుంది కదా గడ్డి, ఇట్లా ఇదంతా లాక్కుని పోయి ఒక్కొక్కటే అల్లుతాయి అనమాట. ఎంత అది ఎవరు చేసే విద్య వాళ్ళే చేయాలి. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది. అంతేగాని ఒకరి టాలెంట్ ఒకరికి ఎవరికి రాదనమాట. ఇప్పుడు ఆ పక్షి మాదిరి మనం గూడైతే అల్లలేం. పక్షి అల్లున్నట్టు మనం వాళ్ళు ఎవరు అల్లలేదు. అది ఆ పక్షికే సాధ్యం అనమాట. ఈ వీడియోని కూడా ఆ పక్షుల యొక్క గూడు అల్లినందుకు పక్షులకి అంకితం చేద్దాం, ఓకేనా? ఏ ఫ్రెండ్స్, చిన్న బావి, చేపలు కూడా చూడండి, చాలా కొన్ని ఉన్నాయి, ఎక్కువ లేవు. ఎంతైనా పాతకాలం నాటి కట్టడం అనేది చాలా ఎంతో స్పెషల్ అనమాట. ఒక సిమెంట్ కానీ ఇసుక కానీ యూస్ చేయరు. కానీ చూడండి, ఈ బండలు ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే కట్టడం అనేది ఎంత నీట్గా, ఎంత వరుస క్రమంలో ఉంది అంటే ఈ బావి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ బావికి. అలాంటిది అప్పటికి వందల సంవత్సరాలు అనుకో, ఓకే. అప్పటికి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉందంటే ఎంత గ్రేట్ అసలు, ఓకే. ఇప్పుడు అది చూడండి పక్షులు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు సాయంకాలం వేళ కాబట్టి, ఎందుకంటే చూడండి సాయంకాలం వేళ అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు. అదిగా సూర్యుడు అస్తమిస్తున్నాడు చూడండి, అస్తమిస్తున్నాడు కదా. అందుకు ఈ పక్షులన్నీ గూట్లోకి రావాలి కదా. నేను ఇక్కడుంటే ఇవి డిస్టర్బ్ కండి. సరే కొద్దిసేపు ఏమనుకోద్దు, పక్షులు ఏమనుకోవద్దు. కొద్దిసేపు వీడియో తీసి వెళ్ళిపోతాం. మీరు హ్యాపీగా మీ గూట్లో మీరు ఉండండి, ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హైడ్రిల్లా మొక్క ఒకటి. ఫస్ట్ ఒక్క 5 నిమిషాలు అరసద్దు, సైలెంట్ ప్లీజ్, ఏమనుకోవద్దు. మీ ఇంటికి వచ్చిన ఏం ఫీల్ కావద్దు. మీ ఇంటికి వచ్చి నేను అతిథిని కాబట్టి మీరు సైలెంట్గా ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతావు, ఓకే. ఇదో ఫ్రెండ్స్, ఇది హైడ్రిల్ అనమాట. ఇదో హైడ్రిల్లా మొక్క. ఇది వాటర్లో ఉంటేనే సేఫ్ ఉంటుంది. ఇది చూడండి, వాటర్లో ఉంది కదా, వాటర్లోంచి చూపిస్తాను మీకు. అదా వాటర్లో నుంచి సేఫ్ ఉంటుంది. అది హైడ్రిల్ అనమాట. అది వాటర్లో ఉంటే సేఫ్గా ఉంటుంది. దాన్ని మనం లాగేసి బయటికి తీసాము. ఇది బయటికి తీసి అది తీసినా కూడా అంత వాటర్లో ఉన్నంత సేఫ్టీగా ఉండదు అనమాట. ఇట్లా నీళ్ళలో పెడితే ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. అది చూడండి, ఇట్లా తీసేమటుకు ఇట్లా వంగిపోతుంది అనమాట. హైడ్రిల్లా మొక్క ఇది. అదైతే హైడ్రిల్లా మొక్క ఫ్రెండ్స్. అది కూడా ఔషధాలు ఉపయోగిస్తారు. అలాగే ఇంకొక మొక్క చూడండి, ఇది వచ్చేసి లోటస్ అనమాట. మనం మామూలుగా పెంచే లోటస్. ఇది రాలేదు, ఒక ఆకు పెరిగిన ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఇది ఒక్కటే ఒక ఆకు. మొక్కలు చాలా ఉంటాయి చూడండి లోపల. అక్కడ చూడండి, అదో అక్కడ అదంతా అదే. ఇవి లోటస్ అనమాట. అవి నీళ్ళల్లో ఉంటేనే ఆకులు ఫ్రెష్గా ఉంటాయి. మామూలుగా లోటస్ నేను మన వీడియోలో ఎన్నో రకాల లోటస్ గురించి ఆకులు మీకు చూపించిన, అవి వాటర్లోంచి పైకి వచ్చిన ఫ్రెష్గా ఉంటాయి. ఇవి మాత్రము నీళ్ళల్లో ఉంటేనే బాగుంటాయి. ఇట్లా మనం
బయటికి తెచ్చినామనుకో ఏటికి ఎండగాలిపోతాయి అనమాట. అవి ఎండగాలిపోవు. అవి పైన మామూలుగా మొక్క ఏమో ఉండేది వాటర్లోనే, కానీ ఆకులు మటుకు పైన ఉంటాయి. దీనికి ఆకులు మటుకు లోపలే ఉంటాయి. ఇది లోటస్ అయితే వైట్ కలర్ ఫ్లవర్ వచ్చేది. వీటికి చిన్న ఉంటాయి ఫ్లవర్స్, అంతేగాని పెద్దగా ఏమి ఉండవు అన్నమాట. చిన్నవి ఉంటాయి ఆ ఫ్లవర్స్ అనేవి. ఇక ఫ్రెండ్స్, ఈ బావిలో హైడ్రిల్లా, లోటస్ 2 ఉన్నాయన్నమాట. హైడ్రిల్లా అనేది కూడా మంచి ప్లాంటే. అది కూడా మన మొక్కలలో లోటస్ ఇది ఒక స్పెషాలిటీ. ఇది ఒక రకమైన మొక్క. ఈ మొక్కకు ఇప్పుడు మామూలుగా లోటస్ వైట్, బ్లూ, వైలెట్, పింక్ అన్న రకరకాలు ఉంటాయి, సేమ్ ఉంటాయి. కానీ ఈ లోటస్ అనేది ఇది ఉంది కదా, ఈ లోటస్ అనేది ఒక్కటే రకం అన్నమాట. ఇంకా దీనికి ఏ లోటస్ లేదనమాట ఈ స్పీసెస్లో అట్లా. ఓకే, అది వచ్చేసి హైడ్రిల్లా, అది ఒకటే. వాటికి ఇంకా సపరేట్ హైడ్రిల్లా, బ్రెమ్హి అట్లా రకరకాలు ఉన్నాయన్నమాట. కానీ వీటిలో హైడ్రిల్లా ఇది వాటర్లో మాత్రమే ఉంటుంది అనమాట. ఓకేనా, చూడండి బావి మొత్తం అదే అల్లుకుంది. ఇంకోటి వాటర్ పైన సన్నవి ఉంటాయి కదా, అవి కూడా మొక్కలే ఫ్రెండ్స్. మీరు మళ్ళీ ఏంటో ఆకులు అనుకుంటారు, ఈ చెట్టుకు ఉండే ఆకులు అనుకుంటారు. కాదు, అవి కూడా మొక్కలే, కానీ దూరంగా ఉన్నాయని మీకు చూపించలేకపోతున్నా. అది చూపిస్తా చూడ. అవి కూడా ఇది చూడ, ఇది ఓన్లీ ఆకులతో ఉంటాయి ఈ మొక్కలు. కింద సన్న వేర్లు ఉంటాయి. ఈ వాటర్లోనే, నీళ్ళలోనే బతాయి. వీటికి భూమి అవసరం లేదనమాట. మట్టి అవసరం లేకుండా వాటర్ పైనే బతికే మొక్కలు అనమాట ఇవి. చూడండి, అదే వేరు కూడా ఉంది, వేరు. ఇవి మామూలుగా భూమిలో నాటామనుకో ఇది బతకదనమాట. ఓన్లీ వాటర్లో పెడితే అట్లే ఉండిపోతుంది వాటర్లో. అంతే, దాని లైఫ్ స్టైల్ అంతా అలాగే ఉంటుంది అనమాట. చూడండి, మొక్కల్లో ఎన్ని వేరియేషన్లు ఉన్నాయో. వాటర్ పైన బతికేటి, వాటర్ లేకుండా బతికేటి, అంటే ఎడారి మొక్కలు అనమాట. వాటర్ పైన, వాటర్ లేకుండా, ఓన్లీ వాటర్ లోపల, భూమిలో ఉండి వాటర్ పైన, ఇట్లా ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయంటే నిజంగా ఈ సృష్టిలో మొక్కల మీద రీసెర్చ్ చేయడం అనేది ఎంతో అద్భుతం. ప్రతి ఒక్క మొక్క ఉపయోగకరమైన ఔషధ విలువలు ఉండేటే, కానీ ఎన్ని రకాలుగా బతుకుతాయి, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయంటే అది చాలా, అసలు ఆ మొక్క రీసెర్చ్ అనేది చాలా గ్రేట్. ఆ బాటనీ స్టూడెంట్ కానీ, ఆ బాటనీ ప్రొఫెసర్లు కానీ, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను ఒక బాటనీ స్టూడెంట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. నాకు కూడా చాలా వరకు మొక్కలు తెలుసు. అదే నాకు తెలిసిన కాడికి మీకు చెప్తున్నాను. ఓకేనా, ఇవైతే పక్షులు. ఎందుకంటే ఈవినింగ్ టైం కాబట్టి, ఎందుకంటే మళ్ళీ ఈ పక్షులకు వాటి స్థావరం అనేది గుర్తుపట్టలేకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ రాత్రి అయితే, అందుకనేసి పక్షులు తొందరగా ఆ లోపల వాటి గుడ్లు ఉన్నాయో లేక పిల్లలు ఉన్నాయో కానీ కేవలం అరుస్తున్నాయి ఫ్రెండ్స్, ఎక్కువగా అరుస్తున్నాయి. ఎందుకు దాన్ని ఇబ్బంది పెట్టారు. ఇక్కడ చిన్న గుడి, ఇది పూర్తి ఎండగాలిపోయింది. దీని లోపల కూడా ఉంటుంది పక్షి, గుడ్లు పెట్టుకుంటుంది అనమాట. ఇదైతే లేతది, అది లేతది. ఓకే, అవి వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య అంతే, జస్ట్ ఇప్పుడు పెట్టుకున్నట్టే. అక్కడ చూడండి పక్షులు పైన చూపిస్తాయి ఇక్కడ పక్షులు కూడా. ఎల్లో కలర్ ఉంది, అదొక పక్షి, అదొక పక్షి, అది అక్కడ పక్షులు, చిక్క అక్కడ లోపల ఎంత ఆరాటపడుతున్నాయి పాపం వాటి గుళ్ళలోకి రావాలని. ఒక్క 2 minutes అంతే, ఎక్కువ. ఎందుకంటే నాకు కొంచెం వీడియో లెంత్ రావాలి కదా, మీరు అప్పుడే వెళ్ళిపోంటే ఎట్లా అదే పనికి వచ్చిన కొంచెం సేపు తీసే వీడియో అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది హైడ్రిల్లా చూడండి, మొత్తం అంతా ఇదంతా ఒక పక్క అంతా హైడ్రిల్లా వచ్చేసింది, ఒక పక్క అంతా లోటస్ వచ్చేసింది. ఆ ఒక పక్క అంతా వాటర్లో పెరిగే, వాటర్ పైన మాత్రమే బతికే మొక్క అది అనమాట. ఇట్లా 3 రకాల మొక్కలు ఉన్నాయన్నమాట ఈ బావిలో. చూడండి, అయితే ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్. మళ్ళీ ఇది ఉండే కదా లోటస్, ఈ లోటస్ మామూలుగా పువ్వులు వచ్చినప్పుడు అప్పుడు చూస్తే అప్పుడు ఒక అందం అనేది ఇంకా వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ పూలు కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓన్లీ ఇప్పుడు ఆకులు చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. అయితే ఆకులు కూడా చాలా పతలా అనమాట. చూడండి, చాలా పతలా. మనం ఆ పక్క చేయబెడితే ఈ పక్క వేలు, ఆ పక్క వేలు కనిపిస్తుంది. ఎంత పతలా ఉంది ఆకు, అటంటే బొక్కలు పడుతుంది చూడు. చాలా పతలా, అంటే చాలా పతలా ఉంది.
కానీ లోపల వాటర్లో ఉంటే ఈ మొక్క మందంగా కనిపిస్తుంది. అదే తీసినామంటే చాలా పతలాగా ఉంది అనమాట. మొక్కల్లో ఇదొక అద్భుతం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా. అందులో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత గడ్డి చూడు, ఎంత జంపు పెరిగిందో. ఇంకా చూడు, అది కదా, అది మామూలుగా బావి స్టార్టింగ్ అనమాట. ఆ నుంచి చూడండి ఎంత పెరిగిందో కిందికి. ఖచ్చితంగా బాయిని దాకింది చూడు, బాయిని దాకింది గడ్డి. ఎంత జంపు ఉందో చూడండి, ఎంత పొడవు, చాలా పొడవు ఉంది కదా గడ్డి. ఇట్లా గడ్డిలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి అనమాట. ఇంకా చూడండి, ఆ నుంచి పైనుంచి కిందికి వచ్చేసింది గడ్డి. ఈ ఆకు కూడా వాటర్లో వేసేస్తాం ఎందుకు. ఓకే ఫ్రెండ్స్, ఏ పక్షులారా ఇంకా రాండి, మీ గూట్లో మీరు ఉండండి. ఓకే, నాకు ఇంతసేపు టైం ఇచ్చినందుకు, వీడియో తీసినందుకు చాలా థ్యాంక్ యూ పక్షులారా. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుండండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.